ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది మధ్యతరగతి వారు మేము జీవితంలో డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలి, మా డబ్బు అనేక రెట్లు ఎలా పెరగాలి, మా పిల్లల భవిష్యత్తు ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలి, మాకు చాలా తక్కువ ఆదాయం వస్తుంది, దీన్ని ఏ రకంగా మనం సరైన పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసి అత్యధికమైనటువంటి వడ్డీని రాబట్టడం ఎలాగా అన్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా మనకు స్మాల్ సేవింగ్స్ సిస్టమ్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ఖాతాలు మనకు ఒక గొప్ప అవకాశాన్ని కలుగజేస్తున్నాయి. పోస్ట్ ఆఫీస్ లోపల మనం పెట్టేటువంటి ఏవైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీమ్లలో 7.2% వడ్డీ మనకు ప్రతి సంవత్సరం వచ్చేటట్టుగా ఏర్పాటు చేయబడింది. అదనంగా మరొక 4% కూడా వచ్చేందుకు రకరకాల స్కీములు దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నెలవారీగా కట్టుకుంటూ ఒక 20 ఏళ్ళు మనం ప్రణాళిక వేసుకొని అక్కడ దాకా చేరడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఒకేసారి ఎక్కువ మొత్తం లోపల మనం డిపాజిట్ చేసుకున్నట్టయితే ఒక 20 సంవత్సరాల లోపల అవి ఎన్ని రెట్లు పెరుగుతుంది అని చెప్పడానికి అసలు మనం ఆశ్చర్యపడగలిగేటువంటి రిజల్ట్స్ వస్తాయి. అది ఏమిటంటే సపోజ్ ఒక 15 లక్షల రూపాయలు అంటే ఒక్కరి పేరు మీద 9 లక్షల కన్నా ఎక్కువ వేయడానికి వీలు పడి కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు కానీ లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇద్దరి పేరు మీద ఒకేసారి ఈ అకౌంట్ మీరు ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీస్ లోపల ఒక 20 సంవత్సరాలకు ఈ 15 లక్షల రూపాయలు మీరు అట్టే పెట్టేటైతే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ స్కీము మళ్ళీ రెన్యువల్ చేయమని మీరు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చుకుంటూ పోయినట్టయితే 20 ఏళ్లలో ఎంత అభివృద్ధి అవుతుందో, ఈ డబ్బు ఎంత వస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 15 లక్షల రూపాయలు 20 ఏళ్లలో పోస్ట్ ఆఫీస్ పథకం లోపల 1,36,00,000 రూపాయలు మీ చేతికి అందుతాయని తెలిస్తే అసలు సామాన్యుడైతే కింద పడిపోతాడేమో అనిపిస్తుంది. ఇది సాధ్యమా అంటే సాధ్యమే. మరి ఒకేసారి ఇంత అమౌంట్ మేము పెట్టలేం కదా, నెలవారీగా కొంత అమౌంట్ అయితే మేము 10,000 రూపాయల లోపల 15,000 రూపాయలు అట్లా కట్టుకుంటూ పోవడం అంటే సాధ్యం అవుతుంది అనుకుంటే కూడా మీకు స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి నెల మీరు కొంత అమౌంట్ చెల్లించుకుంటూ పోయి 5 ఏళ్ళు కాగానే మళ్ళీ దాన్ని తీసి మరొకసారి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకునే పద్ధతిలోకి వెళ్ళినట్టయితే ఈ ఆపకుండా మీరు డబ్బు ఇలా కట్టుకుంటూ వెళితే 20 ఏళ్ల తర్వాత కూడా సుమారుగా ₹1,00,00,000 మీరు సంపాదించడానికి అవకాశం. అలాంటి మంత్లీ స్కీమ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఎవరెవరి ఆదాయాన్ని బట్టి, ఎవరెవరి ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఈ పోస్ట్ ఆఫీస్ స్కీములలో డిపాజిట్ చేసుకుంటూ ఎంఐఎస్ అంటారు దీన్ని, అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ప్రతి నెల మనకు కొంత ఆదాయం రావాలంటే కూడా కొంత ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టేసుకొని మంత్లీ ఇన్కమ్ కూడా కావాలంటే కూడా దీంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా మంత్లీ ఇన్కమ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక మళ్ళీ వేరే వడ్డీ ఇంకా ఉండదు దీనికి. ఆ మంత్లీలోనే వడ్డీ రూపం లోపల మీ చేతికి ఇచ్చేస్తాం. అలా కూడా బ్యాంకులతో పోలిస్తే మీకు ఎక్కువ వడ్డీ వస్తుంది. ఏదో ప్రైవేటు వ్యక్తుల చేతుల లోపల చాలా అత్యధికమైన వడ్డీలు ఇస్తారని వాళ్ళ చేతుల్లో పెట్టి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేక రకాల స్కీములు, అనేక రకాల పథకాలతోటి ఎంతోమంది ఇవాళ మార్కెట్ లోపల ఉండి మోసం చేయడమే ప్రాతిపదికగా పెట్టుకొని డబ్బులు తీసుకొని మన జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి వ్యక్తులు, సంస్థలు పుట్టగొడుగుల్లా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని అన్నిటి నుంచి బయటపడడానికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ అనేది చాలా ఉత్తమమైనటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమ్ లోపల ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి 100% ఇది ప్రభుత్వానికి సంబంధించింది. పోస్ట్ ఆఫీస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసేటువంటి సంస్థ. అక్కడ వ్యక్తులు మారొచ్చు, కానీ అందులో పెట్టిన పెట్టుబడి ₹1 కూడా ఎక్కడికి పోదు. ఒకవేళ అనుకోకుండా డిపాజిట్ చేసిన వ్యక్తి మరణించినట్టయితే నామినీగా ఎవరినైతే పెడతామో మనం ఆ నామినీగా పెట్టినట్టు వాళ్ళకి డబ్బంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు కట్టాల్సిన అవసరం కూడా లేదు. అట్లాంటి అవకాశాలు కూడా దీంట్లో ఉన్నాయి. అంటే ది బెస్ట్ స్కీమ్స్ అన్నమాట. బ్యాంకుల కన్నా, ప్రైవేటు వ్యక్తుల కన్నా. తర్వాత మనం స్టాక్ మార్కెట్లో అంటున్నాం, స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు కిందికి పోతుందో మనకు తెలియదు. ఒక్కోసారి 1000 పాయింట్లు పెరుగుతుంది, ఒక్కోసారి 1300 పాయింట్లు పడిపోతుంది. అలా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా చెప్పింది చెప్పినట్టుగా మనకు మంత్లీ ఇన్కమ్ కావాలన్నా, లేక 5 ఏళ్లకు ఒకసారి మనకు కావాలన్నా, లేక 20 ఏళ్ల దాకా మనకు ఓపిక ఉంటే పెట్టిన పెట్టుబడి మీద 10 ఎంతల నుంచి 15 ఎంతలు పెరిగేటువంటి అవకాశం ఉండే స్కీములు ఉన్నాయని తెలిసినప్పుడు మనం చాలా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి గొప్ప స్కీములకు ఆస్కారం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక సామాన్యమైన వ్యక్తి కూడా, ఒక మధ్యతరగతి వ్యక్తి కూడా భవిష్యత్తులో తమ పిల్లల ఆశలు నెరవేరేటట్టుగా వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ
వారి ఉన్న ఆశలన్నీ కూడా తీర్చుకోవడానికి వీలుగా ఒక గొప్ప స్కీమ్ని, ఇలాంటి స్కీమ్స్ని మన పోస్ట్ ఆఫీసుల ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రైవేటు సంస్థల్లో పెట్టి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి అది ఏమవుతుందో తెలియనటువంటి ఒక అగాధమైన పరిస్థితుల్లో భయంగా బతికేదానికన్నా నిర్భయంగా జీవిస్తూ నేను పెట్టిన ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్లకుండా నాకు వస్తుంది, పొరపాటున నాకేదైనా మరణం సంభవిస్తే నేను నామినీగా పెట్టిన నా పిల్లలకు నా వాళ్ళకు వస్తుంది డబ్బు, నేను ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు అంటూ నిర్భయంగా మీ పెట్టుబడిని మీరు పెట్టేసి భవిష్యత్తులో మీ పిల్లల జీవితాల్ని ఆనందమయం చేయడానికి, మీ కుటుంబ జీవితాన్ని ఆనందమయం చేయడానికి ఒక గొప్ప అవకాశంగా, ఒక గొప్ప ఆస్కారంగా ఈ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వచ్చింది. ఈ స్కీమ్లు ఉపయోగించుకోండి. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కావాలంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కానీ, లేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కానీ, మీరు వెళితే కనీసం 100 రకాల స్కీములు దీంట్లో ఉన్నాయి. స్కీమ్లన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదా ఆన్లైన్లోకి వెళ్ళి మీరు పోస్ట్ ఆఫీసు, మనకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అని మీరు కుట్టినట్టయితే దాంట్లో ఆన్లైన్లో కూడా మీకు వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. మరి లేదా దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళితే ఇంకా వివరంగా వాళ్ళు తెలియజేస్తారు. వివరాలని తెలుసుకోండి, సకాలంలో సక్రమంగా పెట్టుబడి పెట్టుకోండి, మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తోంది.